తమ్ముడు ఇంటర్వ్యూ కాల్ వచ్చేటప్పుడు ఓకే 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 నేతాజీ నగర్ అన్నావు కదన్నా? నేతాజీ నగర్ లో నా ఇల్లు, ఫోన్ లో ఇంటర్వ్యూ. అట్లా చెప్పటవా? వద్దా చైనా అన్నా నువ్వేం టెన్షన్ పడకు, ఇదే నీ ఇల్లు అనుకో. ఏసీ 2లో పెడతాను, కాన్ఫిడెంట్ గా చేసి చెప్తా. నువ్వు చేసే చెప్తా. తమ్ముడు నాకంత కాన్ఫిడెన్స్ లేదు తమ్ముడు, నువ్వు అటెండ్ చేయవా ప్లీజ్ తమ్ముడు? నేను తమ్ముడు నీ డొమైన్ ఏంటన్నా? డొమైనా అంటే? అమీర్పేటలో ఏం కోర్స్ చేసా? అదేంతో .net అంటే. హలో. Am I speaking to Giri? Yeah, that is him. This is him. Is this a good time for an interview? Yes, absolutely. తమ్ముడు చెప్పు తమ్ముడు. 1 week లో ఆఫర్ లెటర్ పంపిస్తారంట. అమ్మ ఇది దొరుకుతా ఏంటి? 1 week లో నాకు ఆఫర్ లెటరా? ఈ విషయం ఇలా చెప్తావేంటి తమ్ముడు? ఐ రియల్లీ షాక్డ్. నాకు కూడా షాక్ అన్న. వై? ఫస్ట్ టైం నేను చేసిన ఇంటర్వ్యూ సక్సెస్ అయింది. అంటే ఇద్దరు సక్సెస్ చేసి లెట్స్ సెలబ్రేట్ తమ్ముడు. గుసగుస లేకుండా మా మిల్లో అరే మొత్తం దోశలని వేసారా తినేస్తాం. బంగారు కొండ నీకు నా దిష్టి తగిలేలా ఉందిరా నైనా. శృతి. శివ ఎక్కడున్నావు? ఆఫీస్ లో శృతి. అవునా, నేను కిందే ఉన్నా, వస్తున్నా. ఏ తమ్ముడు యాడికి? మీరు టెన్షన్ లేకుండా కూల్ గా భలే ఉంటారు సార్. హే రమేష్, నువ్వు కూడా ఈ ఆఫీసేనా? ఆల్రెడీ వచ్చేసిందిరా. నువ్వు ఏదో మేనేజర్, వచ్చేస్తాను. ఓకే. నేను ఈ పెళ్లికి వచ్చా, నువ్వు నా పెళ్లికి కూడా రాలేదు తెలుసా? సారీ. పర్లేదు, నాకు పాప పుట్టింది, అదన్నా తెలుసా నీకు? శివ ఈ ఫోటోలు చూడు. చాలా కష్టపడ్డా శృతి. ఎన్ని హాస్పిటల్ తిప్పాను అనుకున్నావు? అపోలో, నిమ్స్, జిమ్స్, కిమ్స్, కేర్, సన్షైన్ అన్ని తిప్పితే పుట్టింది నాకు పాప. ఓకే, కంగ్రాట్స్. క్లీనింగ్ జరుగుతుందిగా, స్వచ్ఛ భారత్. ఇప్పుడు వెళ్ళొచ్చా? తీసేసారా? ఎక్కడున్నావురా? ఫోన్ లోనే మాట్లాడుకో. సారీ. ఓపెన్ చేయి. ఓపెనరా? అవన్నీ ఆఫీస్కి తేకూడదుగా. అదో శివ వచ్చాడు. శృతి వచ్చేసాడు. హాయ్. హాయ్. శివ వచ్చేసాడు. ఆఫీస్ అదైతే ఎక్కడి నుంచి వస్తున్నావు? అంటే ఆఫీస్ 2 ఫ్లోర్లుగా శృతి. పైన మీటింగ్ ఉంటే కింద నుంచి వస్తా, పైన నుంచి కిందకు వస్తా. శివ, మీ ఆఫీస్ చూడొచ్చా? చూడొచ్చు. కుదరదు. చూడొచ్చు. ఓపెన్ చేయరా. ఓపెన్ చేయరా. ఇదే శివగడ్ ఆఫీస్, శివగడ్ కొలీగ్స్. ఓకే వెళ్దాం ఇంకా. నీ డెస్క్ ఎక్కడా? డెస్క్ ఎక్కడరా? డెస్కా? నా డెస్క్ కన్ఫర్మ్. శివగడ్ డెస్క్. మార్నింగ్ 8:30కి వస్తాడు, ఈవినింగ్ 5:30 వరకు సిన్సియర్ గా పని చేస్తాడు. వెరీ సిన్సియర్ ఫెలో. పదండి వెళ్దాం ఇంకా. కూర్చో. కూర్చోమంటున్నా. కూర్చో. 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 పర్ఫెక్ట్. బాగున్నాడు కదా? బాగున్నాడు. లిఫ్ట్ చేయి. వద్దురా. తీయొద్దురా. తీసుకో. హలో. నీ పక్కన ఉన్న ఏదో ఫోన్ ఇవ్వు. ఇట్స్ యూ బ్రో. హలో రమేష్, సార్. నా క్యాబిన్ లోకి రా.
ఓకే సార్, తీసుకోండి. ఏ ఆల్ ది బెస్ట్ బ్రో. అన్బిలీవబుల్. సార్ ఏయ్ యూ టాపర్, ఎవరా వాళ్ళు? ఇడియట్, ఆఫీస్ లో ఫోటోలు దిగుతున్నారేంట్రా? సార్ కమాన్ స్పీక్ అవుట్ ఇడియట్. పనికి మాలోడా చెప్పావురా? సార్ చెప్పడానికి నా దగ్గర టైం ఉన్నా బతకడానికి వాడి దగ్గర టైం లేదు సార్. ఏమైంది? సార్ అదొక అంతు చికెన్ వ్యాధి సార్. డాక్టర్లు రేపో మాపో అన్నారు. నా దగ్గరకు వచ్చి బాధ అన్నాడు, బాధ్యతగా ఫీల్ అయ్యాను. కోరిక అన్నాడు, కోడింగ్ చేయించమన్నాడు. నీకేమొచ్చయ్యా? అయ్యో సార్, అందుకే సార్ సీట్ ఇచ్చి ఫోటోలు దిగమన్నాను. సరే పో. ఇదిగో రమేష్, సార్ ఇట్రా. వెళ్ళేటప్పుడు నా తరపున రెండు పఫ్లు ఇచ్చి పంపించవయ్యా. సార్ ఎగ్ పఫ్ ఇమ్మంటారా, వెజ్ పఫ్ ఇమ్మంటారా? ఎగ్ పఫ్లే ఇవ్వు. ఓకే సార్. వచ్చాడు చూడు. ఏమన్నాడు? ఏం లేదురా, నువ్వు ఫ్యామిలీతో వచ్చావు కదా, 2 ఎగ్ పఫ్లు తినిపించి పంపిమన్నాడు. బయట ఫుడ్ ఎందుకు? ఎప్పుడు నేను మర్చిపోతాను, ఇప్పుడు నువ్వు మర్చిపోయావు. I'll see you. దండం తల్లి. నైట్ టైం యూఎస్ నుంచి వచ్చే కాల్స్ వాల్యూమ్ చాలా పెరిగిపోయింది సార్. ట్రైనీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. శృతిని తీసుకోమని చెప్పు. సార్ తను మొన్నే షిఫ్ట్. మనం చేస్తే ఈరోజు చేయదా? అర్థమైంది సార్. శృతి, వెళ్దాం పద. ఈ రోజు కూడా ఓవర్ టైం చేయాలి. ఏంటి ఇవాళ కూడా క్లయింట్ కాల్ నిన్నే తీసుకోమన్నాడా? అరే వాడు ఇలా చేస్తున్నాడని శివాకి చెప్పొచ్చు కదవే. ఇప్పుడే శివాకి జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ చెప్పి వదిలేవే. శృతి, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చింది శృతి. అర్జెంట్గా ఈఎంఐ కట్టేసి. నువ్వు చాలా మారిపోయావు శివ. యూ బికేమ్ మోర్ రెస్పాన్సిబుల్. ఆ ఈఎంఐ నేనే కట్టేశాను. ఇది నీ ఫస్ట్ శాలరీ, నీ దగ్గరే ఉంచు. నువ్వు నా శివాలా ఉండు చాలు. చిన్నది కాదురా, నిన్న శృతి ఆఫీస్ నుంచి లేట్గా వచ్చింది. హాయ్ శృతి. ఐమ్ సారీ, జస్ట్ అ వర్క్ థింగ్. ఓ, క్యారెట్ హల్వా ట్రై చేస్తాను, నువ్వు ఫ్రెష్ ఎయిర్ కుమ్మేద్దాం. ఓకే. సార్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ భూషణ్ అంటే ఎవడు? పదండి సార్, చూపిస్తాను. ఈయనే సార్.
ఎవడ్రా నువ్వు? మీ మెసేజ్ లకు రిప్లై శృతి హస్బెండ్. అయితే ఏంట్రా? ఇంకొకసారి శృతి జోలికి వస్తే వాడిని కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదరా. ఇంకా వాడు శృతి జోలికి రావట్లే. ఒకవేళ వస్తే వాడు అసలు మ్యాటరే కాదురా. అయినా నా ఆలోచన దాని గురించి కాదు. ఈరోజు పొద్దున్న శృతిని ఆఫీస్ దగ్గర దింపడానికి వెళ్ళాను. సరే శివ. శృతి, ఆఫీస్లో అంతా ఓకేనా? చిన్న చిన్న వర్క్ ప్రెషర్స్ ఉంటాయి, నీకు తెలుసు కదా. నువ్వు హ్యాపీయా? నువ్వు హ్యాపీ అయితే నేను హ్యాపీ. అమ్మాయిలు ప్రేమిస్తే ఎంతలా ప్రేమిస్తారా? అలాగైతే వాళ్ళకి సరితూగే ప్రేమను మనం ఎప్పటికీ ఇవ్వలేనురా.